శ్రీగురుభ్యో నమ హరి ఓం జాతవేదసే సునవామ సోమమర్రాతి యతో నిదహతి వేదః సనుపర్షతి దుర్గాని విశ్వానామేవ సింధుంద్రితాగ్నిః తామగ్నివర్ణం తపసా జ్వలంతీం వై రోచనీం కర్మఫలేషుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. ఇంద్రకీలాద్రి దుర్గి మహాదేవమీశ్వరీ నమో నమః. మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా మీరు అనుకున్నటువంటి పనులు అవ్వకపోవడానికి అసలు నువ్వు ఎంత కష్టపడుతున్నాను అంటే, నా అంత కష్టపడేవాడు వేరేవారు లేరు. నేను చాలా ఇబ్బందులతో అన్నీ అధిగమించుకుంటూ వస్తున్నాను. కానీ ఎంత శ్రమించినా ఆ ఫలితం పూర్తవ్వడం లేదు అనేటువంటి సమస్యలకి, ఎప్పటి నుంచో కలగా ఉండిపోయినటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయలేకపోతున్నానే, నా మీద జనాల యొక్క ఏడుపు ఎక్కువగా ఉంటోంది. అసలు నా జీవితం ఏమైనా మారుతుందా, మారదా? నాకంటూ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా, ప్రైవేటు ఉద్యోగం వచ్చినా అది నిలబడుతుందా, నిలబడదా? ఒకవేళ వివాహయుక్తాలు చేసుకున్న తర్వాత సత్సంతానం అయ్యేటువంటి అవకాశం ఉంటుందా, ఉండదా? అసలు పూర్వీకుల యొక్క ఆస్తి మనం తినేటువంటి అధికారం ఉందా, లేదా? ఇలా ఎన్నిసార్లు ఎంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా చెప్పిన తరువాత జరగడం లేదు. అదేవిధంగా ప్రతి ఉగాదికి కూడా గమనాలు మారిన తర్వాత నా జాతకంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. ఈ రోజున్న పరిస్థితి రేపటి పరిస్థితి కంటే దారుణంగా ఉంటుంది. అసలు రేపు అనే పదాన్ని తలుచుకుంటే భయం వేస్తోంది. ఇలా అనేకమైనటువంటి సమస్యలు చాలా మంది వద్ద మాలాంటి పురోహితుల్ని కానీ ఆస్ట్రాలజిస్టులను కానీ కలిసి అసలు నా జీవితంలో మంచి అనేటువంటిది ఉంటుందా, నా జీవితంలో నేను బాగుపడే అవకాశం ఉందా, నేను ఏదన్నా యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోవడానికి, గండాల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా, నా పరిస్థితి ఏమిటి గురువు గారు అనేటువంటి అనేకమైనటువంటి మీ మనసులో ప్రశ్నలకి ఈ రోజున సమాధానం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అసలు మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ ఏ సంవత్సరంలో మీకు అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం, ఆకస్మికంగా పూర్వీకుల ఆస్తి కానివ్వండి, లేకపోతే మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన ధనం మళ్ళా మీకు తిరిగి రావడం, లేదా ఒక ఇన్సూరెన్స్ చేయించారు, ఆ కాగితం కనబడలేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది, మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, ఆ కాగితం మీకు మళ్ళీ ఎప్పుడు కనబడేటువంటి పరిస్థితి, విడిచిపెట్టినటువంటి బంధాలు, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా తప్పా? కొంతమందికి 2 ఉద్యోగాలు వస్తాయి. ఒక ఉద్యోగాన్ని ఓకే చేస్తారు, ఇంకొక ఉద్యోగాన్ని స్కిప్ చేస్తారు. ఈ ఉద్యోగం ప్రయాణం అవుతున్నప్పుడు మధ్యలోనే క్విట్ చేయవలసిన అవసరం వస్తుంది. అదే అనవసరంగా ఆ ఉద్యోగానికి వెళ్ళవలసిందే, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనే కాదా, ఇప్పుడు నేను చదువుతున్న చదువు నా జీవితానికి ఉపయోగపడుతుందా, ఇలా అనేకమైనటువంటి వాటన్నిటికీ కూడా మనం చాలా క్షుప్తంగా క్లియర్ కట్గా ఏ రాశి వారికి ఏ సంవత్సరంలో ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి అనే విషయాన్ని మనం వివరణగా తీసుకుందాం. ఇది కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతోంది, వ్యక్తిగతంగా మాత్రం చెప్పడం లేదు. ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మేషం నుంచి మీనం వరకు కూడా 2030 సంవత్సరం వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, మీకు ఎప్పుడు ఏ అవకాశాలు రాబోతున్నాయి అనే విషయాన్ని మనం క్లియర్ కట్గా మనం చూసుకుందాం. కర్కాటక రాశి వారికి 2026 ఆగస్టు నుంచి ప్రారంభం చేసుకుని 2030 ఆగస్టు వరకు కూడా ఏ సంవత్సరంలో జరిగేటువంటి మార్పుల విషయంలో మనం మాట్లాడుకున్నట్టయితే కనుక 2026 ఆగస్టు తర్వాత ఈ కర్కాటక రాశి వారికి మానసికంగా అనేకమైన ఒత్తిళ్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కాదు కానీ ధనం ఉన్నా సరే ప్రశాంతత అనేటువంటి దొరకదు. మిమ్మల్ని అభిమానించేటువంటి వారు దూరం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రవర్తన అంతా కూడా 2027 మార్చి 9వ తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. ఇదే విధంగా ఎక్కడికి వెళ్ళినా ఒక చికాకు వాతావరణం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారికి 2027 వచ్చేటువంటి మే 25వ తారీఖు తర్వాత ఆర్థిక అప్పులు అనేటువంటి కొంచెం తగ్గి మీకంటూ ఒక మంచి పొజిషన్లోకి రావడం అనేటువంటి జరుగుతుంటుంది. వీళ్ళెవ్వరిని నమ్మకూడదు, మన కాళ్ళ మీదే మనమే నిలబడాలి. జనాలందరూ కూడా మోసం చేస్తూ ఉంటారు, బంధువులందరూ రాబంధులానే ఉంటారు అనేటువంటి నిర్ణయానికి 2027 మేలో మీ కర్కాటక రాశి వారు వస్తారు. ఒంటరిగా ఉండడానికి ఎక్కువ శాతం చూస్తూ ఉంటారు.
ఉద్యోగం కోసం చూసేటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా 2027 మార్చి 9వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మే 27వ తారీఖు మధ్యలో ఉద్యోగ ప్రాప్తి అనేటువంటి కలుగుతోంది. దీనివల్ల వీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడం, ఒక ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. వివాహం కోసం మాత్రం అయితే గనక 2028లోనే కర్కాటక రాశి వారి వివాహానికి శ్రీకారం చుట్టండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. గురుడు బలము, అదేవిధంగా మీరు అనుకున్నటువంటి వరుడు వధువు రావడానికి 2028లో మాత్రం అద్భుతమైనటువంటి అవకాశం. 2028 జనవరి 29వ తారీఖు తదనంతరం నుంచి కూడా వివాహానికి మంచి అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే గనక ఈ 2027 ఆగస్టు 24వ తారీఖు నుంచి నవంబర్ 20వ తారీఖు మధ్యలో ప్రమాదం జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. భుజానికి సంబంధించి సర్జరీ కానీ, ముక్కుకు సంబంధించి సర్జరీ కానీ జరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. అంతేకాకుండా తాత ముత్తాతల నుంచి కానీ, లేదా ఆర్థికంగా కానీ, వ్యాపార రీత్యా కానీ ఒక స్థిరత్వం అనేటువంటిది కర్కాటక రాశి వారికి 2028 మార్చి 13వ తారీఖు నుంచి మే 29వ తారీఖు మధ్యలో ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. పైగా ఈ 2029లో కర్కాటక రాశి వారికి మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయడం, మీకు రావాల్సిన ధనం రావడం, మీరు స్థిరాస్తిని కొనుగోలు చేయడం, జనాల్లో ఒక ఆదరణ అనేటువంటిది పెరగడం అనేటిది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా 2030వ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి మనస్ప్రశాంతమైనటువంటి జీవితం అనేటువంటి 2030 ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఏర్పడుతోంది. అంతేకాకుండా కర్కాటక రాశి వారు పాత బంధాలన్నింటినీ కూడా 2026 సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి పాత బంధాలందరినీ విడిచిపెట్టేస్తారు. నాకు ఎవరు వద్దు, నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి అని మీరు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఆరాటపడుతూ ఉంటారు. ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం చివరి భాగంలో నవంబర్, డిసెంబర్ నెలలో జనవరి 27వ తారీఖు వరకు కూడా ఏదన్నా శివాలయాలు కానీ, లేదా మీరు శ్రీశైలం కానీ, శివాలయం పుణ్యక్షేత్రాలు ఎక్కువగా దర్శించడం అనేటువంటి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా మీ ఒంటరితనానికి, ఎవరూ లేరు అనేటువంటి బాధకి కొంచెం దూరం అయ్యి మీ ఆలోచన శక్తిని కేవలం పరమశివుడు మాత్రమే మార్చగలుగుతాడు. కాబట్టి కర్కాటక రాశి వారు వీలున్నంత వరకు కూడా శివారాధన చేయండి. ఇప్పుడు చెప్పేటువంటి ప్రతిదీ కూడాను గోచారరీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతం తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఈ లగ్నాన్ని అనుసరించుకుని మాత్రం చెప్పాను. చాలా వరకు ఒక చార్ట్ గీసి లగ్న ప్రారంభం ఇక్కడ జరుగుతోంది, ఈ స్థితులు మారుతున్నాయి అని వివరించవచ్చు. కానీ ఈ వివరణలో అర్ధాష్టము, షష్టాష్టము, లేకపోతే ద్వాదశ యుక్తంలో రవి ఉన్నాడు, ఈ విధంగా చెప్తే కొంతమందికి అర్థం కాదు. కాబట్టి నాకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని 2030 వరకు కూడా ఏ సంవత్సరంలో ఎటువంటి అవకాశాలు జరుగుతాయి అనేది వివరించడం జరిగింది. వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. పరమేశ్వరార్పితమస్తు.